ఈ బిడ్డను తీసుకువెళ్ళి నా బిడ్డ పక్కన పడుకోబెట్టండి. ఈ క్షణం నుంచి ఎవరు ఏమడిగినా సరే నాకు కమల పిల్లలు పుట్టారని చెప్పండి. ఏంటి ఆ తడబాటు? సరిగ్గా చెప్పలేవా? అమ్మా, నాకు కమల పిల్లలు పుట్టారమ్మా. చావు తరుముతుంది అంటే పిరికివాడు భయపడతాడు, తెలివి కలవాడు జాగ్రత్త పడతాడు. జరిగిందానికి ఆ రాజశేఖర్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఇప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి. ఈసారి వేసే అడుగు మనింట్లో ఇలా వస్తువుల్ని పగలగొట్టుకోకూడదు. ఆ ఇంట్లో మనిషిని పొడగొట్టాలి. ఆవేశం కాదురా, తెలివిగా ఆలోచించు. అమ్మా, యాదమ్మా, నా బిడ్డ అది నా బిడ్డ ఎక్కడ యాదమ్మా? తమరికి కమలలు పుట్టారమ్మా. 2 ఆడపిల్లలు. మాధురి, మనకి కవల పిల్లలు పుట్టారంట కదండి? అవును, కళకళలాడుతూ ఉన్నారు, హెల్దీగా ఉన్నారు. చూడు ముచ్చటగా ఉన్నారు. నువ్వు చూసావా? లేదండి. కోటయ్య, యాదమ్మా, పిల్లల్ని తీసురండి. అట్టగేనయ్యా. ఏవండి, పిల్లల్ని అత్తయ్య గారు చూసారా? చూసింది. ఏమన్నారు? చాలా ఆనందపడింది. ఇప్పుడే పిల్లలిద్దరి పేరు మీద అర్చన చేయటం కోసం గుడికెళ్ళింది. ఏవండి, ఆపరేషన్ అనేసరికి చాలా భయపడ్డానండి. భయపడటం ఎందుకు? ఆడవాళ్లకి మొదటి కాన్పు పునర్జన్మతో సమానం అంటారు కదా.
అందుకే భయం వేసింది. మెడిసిన్ అడ్వాన్స్ కాని రోజుల్లో భయపడాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుడా అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి కదా, భయపడాల్సిన పని లేదు. నా భయం నాకుంటుంది కదండి. అవునండి, కడుపులో బిడ్డ కదులుతున్నట్టు, కాళ్లతో తంతున్నట్టు తల్లికి తెలుస్తుంది కదా. కానీ నాకు ఏ రోజు కవలలు అనే ఫీలింగ్ కలగలేదండి. ఏంటండి, ఏం మాట్లాడరు? అది తెలీదంట మాధురి. నేను డాక్టర్ని అడిగాను, అటువంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవంట. డెలివరీ అయ్యేంత వరకు కమలలని తల్లికి కూడా తెలీదట. అయ్యా, నువ్వు సారు బయటికెళ్ళండి అయ్యా. పిల్లలకు ఆకలిస్తున్నట్టుంది, పాలు పట్టించాలి. అలాగే యాదమ్మా. యాదమ్మా, పాపని తీసుకో. సిస్టర్, పాపని తీసుకో. పాపనివ్వండమ్మా. చిన్న పాపకు కూడా పాలివ్వండమ్మా. తాగమ్మా. యాదమ్మా, ఇదేంటి చిన్నది పాలు తాగట్లేదు? తాగమ్మా. ఇదేంటిది? తాగమ్మా. ఏంటి యాదమ్మా, చిన్నది ఇలా చేస్తుంది? అది అమ్మగారు, కొంతమంది పిల్లలంతేనమ్మా, తల్లిపాలు తాగరు. వీళ్ళకి డబ్బా పాలు పట్టాల్సిందే.
పద్మేశ్రాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో ఓది జాతో వనస్పతిస్తపః పురుషో ఓద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతమాం దేవసమకీర్తిశ్చ వినాశః ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రే ఏస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుద్రపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిం సమృద్ధిం చ సర్వాన్ నిర్ముదిమే గ్రహాత్ తద్వారాం దురాదర్శాం నిత్యపుష్టిం కరీష్మీం ఈశ్వరం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీం మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశునాగం రూపమన్వస్యమయి స్త్రీ శ్రియతాం యశసా కర్ధమేన ప్రజాభూతామయి సంభో కర్ధమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం. రాజశేఖర్, తాం ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం రామస్వం పురుషానహం శ్రియం దేవీ ఉపహ్వయే శ్రీర్మా దేవీ చుష్టాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాఢ్రాం అశ్వపూర్వాం తన్మధ్యాం హస్తినాథం ప్రబోధినీం. పంతులు గారు, అమ్మా, మా నిమ్మగడ్డ వంశంలో కొత్త తరం ఊపిరి పోసుకుంది. మా ఇంటి వారసులు మా ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ముక్కోటి దేవతలు ఆశీర్వదించేలా మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. యాదమ్మా, దిష్టి తీయడానికి ఏర్పాట్లు చెయ్యి. అలాగేనమ్మా. పద్మేశ్రాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్లక్ష్మీర్మేనస్య తాం తాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతమాం దేవసమకీర్తిశ్చ వినాశః ప్రాదుర్భూతో ఓస్మి రాష్ట్రే ఏస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుద్రపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిం సమృద్ధిం చ సర్వాన్ నిర్ముదమే గ్రహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టిం కరీష్ణీం ఈశ్వరం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రీం మనసక్కామమాకూతిం వాచ సత్యమశీమహి పశునాగం రూపమన్వస్యమయి స్త్రీ శ్రియతాం యశసా కర్ధమేన ప్రజాభూతామయి సంభో కర్ధమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం. ఆపశ్యంతు స్నిగ్ధాని చిక్లేత వసమే గృహే దిశదేవీం మాతరం శ్రియం వాసయమే కులే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి. ఆగండమ్మా, వీరిద్దరిలో మీ పెద్ద మనవరాలు ఎవరమ్మా? ఇదిగో ఈ పాపే నా పెద్ద మనవరాలు. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీవచ్చస్యమాయుష్యమారోగ్యమావిధాతాత్ పవమానం మహీయతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. రుణ రోగాది దారిద్ర్య పాపం క్షుధమమృతభ్యః శ్రియజాత శ్రియ నిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దదాతు. శ్రియం వసానామృతత్వమయం భయం చిత్ సద్యః సవితా విదధ్యూన్ శ్రియం వసానామృతత్వమయం భజంతి సద్యః శ్రియం ఏ వైనం తత్స్యామా దదాతి సంతతం యాదమ్మా, సంధత్తం త్వరగా రా. ప్రజాపశుభిః. య ఏవం వేద ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అయ్యా, పెద్దమ్మాయితో ముందుగా మీరు కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. కోటయ్య, అమ్మా, ఫోన్ ఎవరో చూడు.
అలాగేనమ్మా. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీవత్స్యమాయుష్యమారోగ్యమావిధాతాత్ పవమానం మహీయతే. ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. రుణ రోగాది దారిద్ర్య పాపక్షురమృతభ్యః శ్రియజాత శ్రీ అనిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దదాతు. శ్రియం వసానామృతత్వమయం భయంతి సద్యః సవితా విదధ్యో. శ్రియం వసానామృతత్వమయాన్ భజంతి సద్యః. శ్రియం ఏ వైనం తత్స్యామా దదాతి. అమ్మగారు అమ్మగారు మీకు శుభవార్త. కోర్టులో కేసు తమరే గెలిచారంట. నా పెద్ద మనవరాలు ఇంట్లో అడుగు పెట్టింది. ఈ నానమ్మకి మొదటి గెలుపు అందించింది. రాజశేఖర్, కోర్టులో కేసు మనం గెలిచామట్రా. ఇక మనకన్నీ శుభవార్తలే తెస్తుంది నా మనవరాలు. నీ పెళ్లి తర్వాత జరుగుతున్న వేడుకరా ఇది. ఈ నిమ్మగడ్డ ప్రసున్నమ్మ ఇంట్లో వేడుకంటే ఎలా ఉంటుందో చూసావు కదా. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. అది చూసి అయిన వాళ్ళు ఆనందపడాలి, కాని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవాలి. జై పరశురాం. ఇప్పుడు ఆ ఇల్లు పండగ చేసుకుంటోందిరా. కడుపు పండిందని పండగ, కవలలు పుట్టారని పండగ, వాళ్ళని ఉయ్యాల్లో వెయ్యాలని పండగ. వాళ్ళు పండగల మీద పండగలు చేసుకుంటుంటే మనమేం చేస్తున్నాంరా? ఏం చేయకుండా ఎలా ఉంటానమ్మా? వాళ్ళు ఆనందంగా జరుపుకునే శుభకార్యాన్ని అశుభకార్యం చేస్తాను. ఏం ప్లాన్ చేసావు? ఆ ప్రసూనాంబ తన ఇద్దరు మనవరాళ్ళని ఉయ్యాలలో ఊపుతా అనుకుంటుంది. కాని తన చేతులతో తనే వాళ్ళ ప్రాణాలు తీయబోతుందని అర్థం కావటం లేదు. అదిరా, అదే దానికి సరైన శిక్ష. ఏ ఇద్దరిని చూసి మురిసిపోతుందో ఆ ఇద్దరిని తన చేతులతో తనే చంపుకునేలా చేస్తే అది చాలు. ఆ దిగులుతో అది చావడానికి. అందుకేనమ్మా దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాను. మంగమ్మ, ఏంటయ్య గారు? ఇలా రా. ఏంటయ్యా? ఇదేంటో తెలుసా? తెలీదయ్య గారు. విషం. ఆ ప్రసూనాంబ ఫంక్షన్కి వచ్చే అతిథుల్లో నువ్వు ఒక అతిథిలా వెళ్ళు. అవకాశాన్ని బట్టి ఈ విషాన్ని పాలల్లో కలుపు. వెండి ఉగ్గిగిన్నెతో ఆ ప్రసూనాంబ తన మనవరాళ్ళకి చావుని తినిపిస్తుంది. తన చేతులతో తనే తన మనవరాళ్ళని చంపుకునే అద్భుతమైన అవకాశం ఇద్దాం. ఏమ్మా, ఓకేనా? శభాష్రా. మన చేతికి మట్టంటకుండా బాగా ప్లాన్ చేశావు.
ఇంకా ఇంట్లో చావు తప్పదు. ఏంటండి దారుణం? పగలుంటే పెద్దవాళ్ళు చూసుకోవాలి. పసివాళ్ళ ప్రాణాలు తీయాలనుకోవడం ఏంటండి? ఏయ్, నోరు మూసుకుని లోపలికెళ్ళు. అన్నిటికీ నోరు మూసుకుని ఉన్నాను, కానీ ఈ దారుణానికి మాత్రం నేను ఒప్పుకోను. అభం శుభం తెలియని పసివాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. చేసిన పాపాలు చాలు, ఆ పిల్లల్ని వదిలేయండి. రేయ్ పరశురాం, ఏంట్రా కాళ్ల కింద పడుండాల్సింది కథలు చెప్తుంది? బయటి వాళ్ళని భయపెట్టడం కాదు, ముందు ఇంట్లో వాళ్ళ సంగతి చూడు. ఏంటే ఊరుకుంటున్నారు కదా అని నీతులు చెప్తున్నావా? ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఈ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదే, సంబరపడాలి. ప్రసూనాంబా, నీ మనవరాళ్ల వేడుకకి అందరూ మామూలు బహుమతులు తెస్తారు, కాని నేను చావునే బహుమతిగా పంపిస్తున్నాను.